నెక్స్ట్ 2029లో మీరే ఎమ్మెల్యే కన్ఫర్మ్ అనొచ్చా? 100కు 200% చెప్తున్నా. 2028 ఎలక్షన్లో దూడ మైపాల్ ధర్మపురి శాసనసభ్యుడు అవ్వబోతుండు. అసలు మీకే ఎందుకు ఓటేయాలి? ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇప్పుడు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో అంతమంది ఎస్సీలు ఉన్నా కూడా ఎవరు కూడా ముందడికి రాలేదు. ఈ గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు పని చేయాలని చెప్పాలి. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు అనేటోడు, అది ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ పని చేయాలి, పని కనిపించాలి, ఉపాధి కల్పించాలి, పని చేయమని చెప్పాలి తప్ప ఇంట్లో కూర్చొని తిని పండుకోవడానికి జన్మ కాదండి. పని చేయాలి, ఎవరైనా పని చేయాలి, ఆ విధంగా చెప్పాలి తప్ప నేను ఉచిత పథకాలు ఇస్తాను మీరు ఇంట్లో కూర్చొని తినూరి సోమరిపోతులు గారంటే రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది. అయితే కవిత లిక్కర్ కుంభకోణంలో చాలా పేరు ప్రతిష్టలు అయితే డ్యామేజ్ అయ్యాయి. ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక్కటండి, మంచి క్వశ్చన్ అడిగారు. అసలు లిక్కర్ స్కామ్లో అసలు కవితకు సంబంధమే లేదు విషయం. కవితకు వాళ్ళు చేసిన తప్పే కాదు అసలు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సరిగా కల్పించట్లేదని చెప్పొచ్చా? అంటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ జాబులు ఇవ్వలేరండి. అసలు నేను ఒక మాట చెప్తున్నానండి, అసలు గవర్నమెంట్ జాబే వేస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ రంగంలో లక్షల లక్షల జీతాలు ఉన్నాయండి. పేరుకి చెప్పడానికి సంక్షేమ పథకాలు అంటారు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. ఎలాంటి అభివృద్ధి లేదు, అసలు అభివృద్ధి అనేది లేదండి. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ టాపిక్కి స్వాగతం. 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ధర్మపురి నుండి మహిపాల్ అన్న మన ముందున్నారు. అతని యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, మరి భవిష్యత్తు 2029లో ఎమ్మెల్యే నేనే అంటున్నాడు. మరి అతని మాటల్లోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. ఆర్ఎల్ఆర్ టీవీ ఛానల్కి ధన్యవాదాలు ఇంటర్వ్యూ పిలిచినందుకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే నేనే అంటున్నారు. 100% అండి. ఎందుకంటే నేను ధర్మపురి లోకల్ అని, స్థానికుని, ప్రజా సమస్యలపైన పోరాటం చేసేవాడిని. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటా అండి. ఇప్పుడు 2018, 2023లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కదా, అంటే ఏ పార్టీ తరపున పోటీ చేశారు? మరి మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది? అంటే నేను 2018లో నయా భారత్ పార్టీ అని, ఆ పార్టీ నుంచి చిన్న పార్టీ నుంచి పోటీ చేసిన. ఓకే. అదేవిధంగా 2023లో వచ్చేసి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన. ఎందుకంటే ధర్మపురి నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ అయిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్కి ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అది కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీలు ప్రధాన పార్టీలు ఇవే కానీ మన రాష్ట్రంలో. ఈ పార్టీకి సంబంధించినటువంటి ఈ పార్టీ వాళ్ళకు కూడా లోకల్లోకి టికెట్లు ఇవ్వకపోవడం, అదేవిధంగా తీసుకుంటే గిట్ట రిజర్వేషన్ ఏమో మా కోసం ఏర్పడింది, కానీ పెద్ద పార్టీ టికెట్లు ఏమో గోదావరిలోకి ఇస్తారు. అంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. అరే మా కోసం రిజర్వేషన్ ఏర్పడింది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎమ్మెల్యే స్థానికమైనటువంటి సీలను డెవలప్ చేయాలని సంకల్పంతో రిజర్వేషన్ ఏర్పడితే ఈ పెద్ద పార్టీలు పోయి గోదావరి చేతిలో టికెట్లు కట్టబెడుతుంది. 2029 ఎన్నికల ప్రణాళిక ఏంటి? మరి ఏ పార్టీ తరపున పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నది? మరి మీరు ప్రస్తుతం అయితే ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాదా? హైదరాబాద్ ఉంటా, ధర్మపురిలో ఉంటా. అంటే 15 డేస్ అక్కడ ఉంటా, 15 రోజులు ఇక్కడ ఉంటా. ఎందుకంటే నేను ఇక్కడ కూడా బిజినెస్ చేస్తాను. నేను కన్స్ట్రక్షన్లో బిజినెస్ చేస్తా కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కూడా కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉంటా. నేను వర్క్స్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి వస్తా. ఎందుకంటే ప్రతి సమస్య కోసం కూడా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళాలి కదా కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం. అందుకని అక్కడ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. అంటే నెక్స్ట్ 2029లో మీరే ఎమ్మెల్యే కన్ఫర్మ్ అనొచ్చా? 100కు 200% చెప్తున్నా. 2028 ఎలక్షన్లో దూడ మైపాల్ ధర్మపురి శాసనసభ్యుడు అవ్వబోతుండు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఏదైనా ఒక పార్టీని ఆల్టర్నేట్గా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, ప్రజల నిర్ణయాలు, కార్యకర్తల నిర్ణయాలు, అదేవిధంగా నాకు గైడ్లైన్స్ ఇచ్చే వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకొని ముందటికెళ్తా. నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా 2028లో 100కు 200% గెలుస్తున్నాం. ఇలా ప్రజలందరూ కూడా నేను స్థానికుడిని, లోకలోని, మా కోసం రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి అందరూ కూడా లాస్ట్ ఎలక్షన్లో కూడా అన్నారు, లక్ష్మణ్ కుమార్ పాము ఒకసారి ఇన్నిసార్లు ఓడిపోయింది, ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి స్వయాన 1000 మంది నాకు చెప్పడం జరిగింది. 100కు 200% కంపల్సరీ ధర్మపురి నుంచి శాసనసభ్యుని అవుతా.
అయితే ఒక్కటన్నా అసలు మీకే ఎందుకు ఓటేయాలి? ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? అంటే ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలేమన్నా ఉన్నాయా మీ దగ్గర? అంటే నేను లోకల్ ఒకటి, రిజర్వేషన్ నా కోసం ఏర్పడ్డదొకటి. ఇప్పుడు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో అంతమంది ఎస్సీలున్నా కూడా ఎవ్వరు కూడా ముందడుగు రాలేదు. వచ్చి ప్రజా సమస్యల పైన పోరాటం చేయలేదు. ఎందుకంటే నేను గతంలో నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నా. ఓకే. చిన్నప్పటి నుంచి గూడా. ఎందుకంటే మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో పనిజేయడం. హుహు. దాంతోని పాటు నాకు గూడా అట్లా నేను గూడా తెలుగుదేశం పార్టీలో పనిజేసిన. చిన్నప్పటి నుంచి రాజకీయ అనుభవం ఉంది. పేద ప్రజలకు గాని, ఎవ్వరికి గాని ఏ సమస్య వచ్చినా గూడా ప్రజలకు చిన్నపాటి పనున్నా గూడా మనం పని జేసి పెడతాం గాబట్టి మనకు అవకాశం ఇవ్వాలి. ఇంకోటి నేను రాజకీయంలోకి నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పటి నుంచి గూడా 2018 అంటే 2016 నుంచి గూడా ఫుల్ యాక్టివ్‌గా ఉన్నా రాజకీయంలో. 16 నుంచి గూడా ఇప్పటి వరకు గూడా నిరంతరం ప్రజల దగ్గర నుంచి ఏం ఆశించకుండా నిరంతరం ప్రజల కోసం పనిజేస్తున్నా. ప్రజల ప్రతి సమస్య ఇలా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పని గూడా నేను మాట్లాడడం వల్లే చేషిర్రు. అందుకే నాకు ప్రజలు ఓటేస్తారు. ఎందుకంటే మైపాల్ మన కోసం మాట్లాడతాడు, కొట్లాడతాడు అనే ఒక విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు ఓటేస్తారు. ఎందుకంటే నేనేదో రాంగానే ఎలక్షన్‌కు రాంగానే నాకు ఓట్లేయరని చెప్పి అడగట్లేదు కదా! ప్రజలకు సేవ చేసిన, సేవ చేస్తున్నా. ఇంకా గూడా సేవ చేస్తా. నా జీవితంలో బ్రతికున్నన్ని రోజులు నేను గూడా ప్రజల మధ్యలోనే ఉంటా. ప్రజల కోసం పనిచేస్తా. ధర్మపురి ప్రజల కోసమే పుట్టిన నేను. ప్రజల కోసమే పనిచేస్తా నేను. అధికారం లేకుంటనే నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అధికారం ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ జేయడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ జేయడానికి అనుకుంటున్నారా? 100కి 100% అండి. ధర్మపురి నియోజకవర్గం అయితే ఏదైతే ఎస్సీల కోసం ఏర్పడ్డ నియోజకవర్గం ఉందో, ప్రతి బిడ్డ మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా. ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలు డెవలప్‌మెంట్ కావాలని ఏర్పడ్డది కాబట్టి రిజర్వేషన్. ప్రతి ఒక్క ఎస్సీలను డెవలప్ చేస్తా. ఇలా గుర్తుపెట్టుకోండండి గవర్నమెంట్ మనం ఒక పదవులున్నప్పుడు ఒక పిల్లోనికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే భవిష్యత్తులో ముందటికెళ్ళి మంచిగా సక్సెస్ అయితాడు. ఇలా గవర్నమెంట్ వ్యవస్థ చూసుకుంటే ఎట్లుంది స్కూళ్ళలో గూడా. అంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పని చేయకండి. నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. నేను గెలిచిన తర్వాత ధర్మపురి నియోజకవర్గాన్ని బంగారంలాగా తయారు చేస్తా. డాక్టర్‌లను తయారు చేస్తా, ఇంజినీర్‌లను తయారు చేస్తా, బిజినెస్ మ్యాగ్నెట్‌లను తయారు చేస్తా. నియోజకవర్గంలో ఏ చిన్నపాటి సమస్య ఉండకుండా గూడా మొత్తం అన్ని సమస్యలు కూడా తీరుస్తాం. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్‌గా ఉంది నాకు. నేను చేస్తా అని నమ్మకం నాకు. ఎందుకంటే ఒక నాయకునికేందండి ఒక ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ఓకే. చేస్తాడనే కాన్ఫిడెంట్ కల్పించాలి. అది నా దగ్గర ఉంది. నేను ఇయాల గుర్తుపెట్టుకోండి నాకు ఎలాంటి పదవి లేకున్నా, ఏ పార్టీ పదవులలో లేకున్నా గూడా ఇయాల జిల్లా మొత్తంలో మైపాల్ ఒక్క ఫోన్ కొడితే పనైతదండి. మైపాల్ ఒక 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 సబ్జెక్ట్ మీద మాట్లాడితే పనైతది. అంత సత్తా ఉన్నోళ్ళమండి. చిన్న వేల మందికండి, వేలాది మందికి పని చేస్తా. ఇలా మన ఊరు ధర్మపురి అయినా హైదరాబాద్‌కు దవాఖానలో గాని ఏమన్నా చిన్నపాటి ఏ పనున్నా గూడా హైదరాబాద్‌లో ఒక్క ఫోన్ కొడితే హైదరాబాద్‌లో గూడా పని చేపిస్తా. అంత సత్తా ఉన్నోడు ప్రజలకు ఇట్లాంటి నాయకుడు కాకుండా ఎట్లాంటి వాళ్ళు కావాలండి? అయితే ఇక్కడ మీరు చెప్పినటువంటి పాయింటు మీ నాన్నగారు తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అంటే యాక్చువల్‌గా మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం టీఆర్ఎస్‌కు కన్వర్ట్ అయింది. అదైతే వాస్తవం. మరి మీరు టీఆర్ఎస్ వైపు వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు గూడా రాలేదా? అంటే టీఆర్ఎస్ పార్టీలో గతంలో నాకు రమ్మని జెప్పిర్రు. ఎందుకంటే అప్పుడు రమ్మన్నప్పుడు గూడా నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి పోలేదు. తర్వాత పోయిన తర్వాత నేను ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే వయసు అంటే 25 ఇయర్స్ వచ్చే వరకు నేను అప్పుడు తెలంగాణ స్టేట్‌లో అతి చిన్న వయసులో పోటీ చేసిన. 25 ఏళ్ళకి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. ఓకే. అయితే అప్పుడు ఏం చేసామంటే అసలు అప్పుడు కొంచెం నేను ఎమ్మెల్యేగా ఎందుకనిపించిందంటే, ప్రతిసారి చూస్తే గూడా ఈ టికెట్లన్నీ గోదావరిఖనోళ్ళకేస్తుర్రు. ఇక్కడ లోకలోళ్ళు లేరా? అసలిక్కడ ఉన్నటువంటోళ్ళు ఎందుకు రానియట్లేదు? వీళ్ళు ఎందుకు ఎదగట్లేదు అని చెప్పేసి, ఆ కాన్సెప్ట్‌తో నేను గూడా పోటీ చేశా. అరే! నాకు గూడా హక్కుంది గదా! ఇక్కడ పోటీ చేశా అని. అప్పుడు 2018 అప్పుడు 25 ఏళ్ళు. నాకు గూడా ఎలిజిబుల్ ఉందని చెప్పేసి, గోదావరిఖనులకేంది డామినేషన్ అని చెప్పేసి, అప్పుడు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే, ఇయాల గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీలకైనా గూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో ఒక నాయకుడున్నాడు. మనల్ని ఎట్లా రానిస్తారు లోకలోళ్ళని. కాంగ్రెస్ పార్టీలో ఒకాయన ఫిల్ అయిపోయి ఉన్నాడు. బీజేపీలో ఇలా ఫిల్ అయిపోయి ఉన్నారు. ఈ లోకలోళ్ళొస్తే మనల్నెక్కడ పంపిచ్చరు అని జెప్పేసి వాళ్ళు రానివ్వరు గదండీ పార్టీలలకు. ఆ విధంగా ఉంటది కుట్ర కోణాలు. అంటే ఇక్కడ పార్టీ సింబల్ ఉంటేనే గెలిచేది కష్టంగుంది. ఏది ఎమ్మెల్యే అభ్యర్థులు. మరి అలాంటప్పుడు మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తా అని ఎట్లా అనుకున్నారు? ఒక్కటండి నేను ఇండిపెండెంట్‌గా నచ్చినా ఎలక్షన్‌లో గాని, ప్రతి దాని దగ్గర గూడా గాని నేనొక్కడినే సింగిల్‌గా పోరాటం చేసినా కాబట్టి ఇలా ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తుర్రు. మావోడు మైపాలు చేస్తాడనే ఒక విశ్వాసం ఉందండి. గుర్తుపెట్టుకోండి అధికార పార్టీలైనా, ప్రతిపక్ష పార్టీలైనా నాకు పని కోసం నాకు ఫోను జేస్తారు. మైపాల్ ఈ పని జేసి పెట్టని జెప్పేసి. అంటే అర్థం ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. ప్రజలకు పని జేయాలి, సేవ జేస్తాడు అనేది ఇంపార్టెంట్ అండి. గతంలో చూసుకుంటే ధర్మపురి మన కొరుట్ల కాన్స్టిట్యూన్సీ అన్నప్పుడు ధర్మపురిలో ఉంది మంది. బుగ్గారం కాన్స్టిట్యూన్సీ అనేది. ధర్మపురి గూడా బుగ్గారం కాన్స్టిట్యూన్సీలో ఒక మండలం, మా మండలంలే. జువ్వాడ రత్నాకర్ రావు అని ఇండిపెండెంట్ గూడా గెలిచిండాయన.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పార్టీలని కాదు, ప్రజలకు పని చేస్తారనే విశ్వాసం కలిగినప్పుడు 100% యాక్సెప్ట్ చేస్తారు, ఓట్లేస్తారు. నేను కూడా ఒక పార్టీ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా, వెళ్దాం అనుకుంటున్నా. భవిష్యత్తులో మీరు టీవీ ఛానల్ ద్వారా నేను 100% తెలియజేస్తాను నేను. ఇక్కడ తమిళనాడులో ఇచ్చినటువంటి ప్రజలిచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం అనేసి కవిత అయితే ఒక స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది. అంటే మరి భవిష్యత్తులో కవిత పార్టీ అయితే పెట్టింది కదా, ఆమె సాధారణ ప్రజలకు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? 100% అండి. కవిత గారు మాత్రము ముఖ్యంగా ఆమె పార్టీ పెట్టడానికి మాత్రం నేను స్వాగతిస్తున్నా అండి. ఎందుకంటే 1956 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో మహిళా ముఖ్యమంత్రి కాలేదండి. మహిళలకు చాలా అవకాశాలు తక్కువ ఉండేయండి. ఇలా కవితక్క గారు పార్టీ పెట్టడానికి చాలా గొప్ప విషయం అండి. నాన్నగారిని ఎదిరించి, అన్నని ఎదిరించి ఇలా పార్టీ పెట్టిందంటే చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలు ముఖ్యమంత్రి కావద్దా అండి? మహిళలకు అవకాశం రావద్దా అండి? ప్రతి రంగాల్లో కూడా ఇలా మహిళలు ముందున్నారు. అలాంటప్పుడు మహిళలకు ఎందుకు అవకాశం రావద్దు? ఇలా ఆమెకు ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తా అండి. భవిష్యత్తులో విజయ్ గారు లాగా తమిళనాడు రాజకీయాల్లాగా కవిత గారు కూడా మంచి మంచి వ్యక్తులను పేదవాళ్ళకు టికెట్లు ఇచ్చి పార్టీని మంచిగా రన్ చేసుకుంటే 100% అవుతారండి. ఇవాళ కాకుండా రేపు అవుతారు. ఒకటి, ప్రజలను నమ్ముకొని, ప్రజల్ని కార్యకర్తలు నమ్ముకొని ముందటికి వెళ్ళిన వారు ఎప్పటికైనా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. కవిత గారు కూడా కావాలండి. ఆమె ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు అవకాశం ఇస్తే అవుతారు. కావాలని చెప్పేసి అనుకుంటున్నా. కల్వకుంట్ల కవిత గారితో మీ యొక్క పరిచయం ఎలాంటిది? కవిత గారు పరిచయం ఉందండి. నాకు మొన్న కూడా వాళ్ళు పార్టీ పెట్టకముందు కూడా నాకు కాల్ చేయడం జరిగింది వాళ్ళు చేసి. మైపాల్ తమ్మి నీలాంటి వాళ్ళు రావాలి, కొట్లాటోళ్ళు, ప్రశ్నించేటోళ్ళు అక్క వెంబడి ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు వెళ్ళడం నాకు చాలా సంతోషం అనిపించింది. అరే! ఇలా మనల్ని ఆహ్వానిస్తురంటే మనకు చాలా సంతోషమైన విషయం. నియోజకవర్గంలో అంతమంది ఉండకుండా మనకు పిలుస్తున్నారని చెప్పి చాలా మంచిగా అనిపించింది. చూస్తామండి. కార్యాచరణ ముందటి భవిష్యత్తు రోజులలో అనుకుంటున్నా ఏ పార్టీ నిర్ణయం తీసుకోవాలి, అన్ని సలహాలు, సూచనలు తీసుకోవాలి కదండీ. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనమేదో వట్టి అది కాదండి. నియోజకవర్గంలో రేపటి రోజున భవిష్యత్తు ఉన్నటువంటి లీడర్లం, ఎమ్మెల్యే కావాల్సినటువంటి లీడర్లం, స్థానికుడిని ఎమ్మెల్యే కావాల్సినటువంటి లీడర్‌ని కాబట్టి 100% కార్యాచరణ ప్రకటిస్తా 100%. అయితే కవిత పార్టీలో చేరే అవకాశం ఉందా? ఆఫ్‌కోర్స్ చెప్పలేమండి. ఇప్పుడు ఎక్కడ ఆల్టర్‌నేట్‌గా లేనప్పుడు చెప్పలేం గాండి. ఇప్పుడు మనల్ని పిలిచిర్రంటే మనం ప్రేమ, అభిమానం ఉండి ఇతనితోని అయితది, ప్రజలకు సేవ చేస్తాడు, మ పార్టీ కోసం కష్టపడతాడు అనే ఉద్దేశంతోనే కదండీ వాళ్ళు నన్ను పిలిచింది. ఇలా ప్రజలకు న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతో పిలిచిర్రు కాబట్టి చెప్పలేమండి. భవిష్యత్తులో ఆలోచిస్తాం. మరి కవిత పార్టీకి పోవడమా, ఏ పార్టీకెళ్ళడమా అనేది మాత్రము ఆహ్, ముందు మాత్రం ఆలోచిస్తా. అయితే కవిత లిక్కర్ కుంభకోణంలో చాలా పేరు ప్రతిష్టలైతే డ్యామేజ్ అయింది. మరి ఆ డ్యామేజ్‌ని మొత్తం ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ ముందడుగేయాలంటే ఎంతో కష్టం. మరి అది ఎట్లా సక్సెస్ అయితదనుకుంటుర్రు కవిత? ఒక్కటండి, మంచి క్వెషన్ అడిగారు. అసలు లిక్కర్ స్కామ్‌లో అసలు కవితకు సంబంధమే లేదు విషయం. కవితని వాళ్ళు చేసింది తప్పే కాదసలు. రాజకీయ కుట్ర కుతంత్రం ఆమెను జైలేసిర్రు తప్ప, ఈళ్ళసలు కవితక్క చేసిందసలు నిజంగా చెప్తే వాళ్ళు చేసింది అసలు తప్పే కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. ఏమని? మీరు ఎక్కువ రేట్‌కు బిజినెస్ చేసుకోరన్నప్పుడు బిజినెస్ చేసేటోళ్ళు ఎవరైనా రూ. 2 రావాలని చేస్తారు కదండీ! గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సేల్ చేసిర్రు. సరే, ఆమె ఉందో లేదో సెకండరీ విషయం. ఆ ఆరోపణల. ఆమె ఏం చేసింది, ఎక్కువ రేటుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా అమ్ముతారు కదండీ! నేను కూడా బిజినెస్ చేస్తున్నా కదండీ! నాకు కూడా ఒక రూ. 2 ఎక్కువ వచ్చిందంటే నేనేం చేస్తా అండి? రూ. 2 ఎక్కువ వచ్చే దగ్గరనే పని పడతా గానీ, పని పట్టుకుంటా గానీ లాస్ అయ్యే దగ్గరికైతే ఎళ్ళనుగా. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిర్రు. అక్కడ తప్పు కవితక్కది కాదు. అక్కడ ఎవరైతే పర్మిషన్ ఇచ్చినటువంటి లిక్కర్ పా లిక్కర్ పాలిసీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి కేజ్రీవాల్ గారు తప్పు తీసుకోవాలి తప్ప బిజినెస్ చేసేటోళ్ళది ఎందుకండి? కావాలని చెప్పి అసలు కవితక్క గారు తప్పే లేదసలు. ఆ ఇన్వాల్వ్‌మెంట్‌లోనే లేదు. ఆమె చూసుకుంటే గిట్ట ఇయ్యాల అందుకే కోర్టు ఆమెను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి తీర్పిచ్చిందండి. ఆమె ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి. వట్టిగనే అండి. కావాలనుకుని కుట్ర కోణంతోని ఆమెను జైల్‌లో పెట్టడం జరిగింది గానీ, అసలు వాస్తవానికి కవితక్కకుని అసలు కుంభకోణానికి ఎలాంటి సంబంధం కూడా లేదసలు. అయితే మరి కల్వకుంట్ల కవిత మీద కుట్ర పన్నేటటువంటి అవకాశం హరీష్ రావు చేసిండనొచ్చా? ఎన్ ఎందుకు అనంటే హరీష్ రావు మొత్తం అవినీతి కుంభకోణంలో ఉండడం వల్లనే తన తండ్రి మొత్తం ఇప్పుడు మారిన మనిషి, మనిషి అనే విధంగా గూడా పార్టీ ఆవిర్భావంలో మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. మరి దీనిపైన మీరేమంటారు? ఒక్కటండి, హరీష్ రావు గారు మాత్రం మోసం చేసిండనే విషయం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే
గతంలో మనం చూసుకుంటే గిట్ట కేటీఆర్ గారు గాని, కవిత గారు గాని వీళ్ళు చదువుకునే రోజులల్లా ఆంధ్ర పాలకుల దౌర్జన్యంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారి చూసి నవ్విర్రు. తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడితే పిచ్చోడా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సందర్భంలో ఎవరు కేసీఆర్ గారు ఎంబడి లేకుంటే మామకు అల్లుడు ఉన్నాడని చెప్పేసి మా మామ ఎంబడి నేను ఉంటా అని చెప్పేసి మామ ఎంబడి ఉండి ఇలా పార్టీని బలోపేతం చేసి తెలంగాణ సాధించుకొని ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అధికారం తెచ్చినటువంటి ఘనత హరీష్ రావు గారిదండి. ఎందుకంటే ఎంత కష్టపడ్డారండి. ఇలా గుర్తుపెట్టుకోండి, మామెంబడి ఎవరైనా పనిచేస్తారా అండి మన ఈ రాష్ట్రాలలో? మా మామకు నేను ఉన్నా అని చెప్పేసి మేనమామ అని చెప్పేసి ఉన్నానని చెప్పేసి ఆయన అంత కష్టపడి ఇలా పార్టీని అంతా డెవలప్ చేసిన తర్వాత కేటీఆర్ గారు, కవిత గారు పదవులకు వచ్చారు. అప్పటికి వాళ్ళు పెద్దగా ఉన్నప్పటికి కూడా హరీష్ రావు గారి దగ్గర టాలెంట్ ఉంది, ప్రజలతో కొట్లాడేటటువంటి తత్వం ఉంది, దమ్ము ధైర్యం ఉన్నటువంటి లీడర్ అని చెప్పేసి కేసీఆర్ గారు గుర్తించి పార్టీలో ఎమ్మెల్యే చేసిర్రు, మంత్రిగా చేసిర్రు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా మెంబడి ఉండే ముందుకు నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదండి. ఏదైనా కూడా ఆ రోజులలో పార్టీ మూసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కథమైందనే విషయంలో హరీష్ రావు గారు పోయి ఆటోలో పోయి ధర్నా చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన టెంపుల్స్ ఏమున్నాయన్న? ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపులే ముఖ్యమైన టెంపుల్ అండి. గోదావరి నది ఉంది. ధర్మపుర ప్రతి టెంపుల్ కూడా ఉంటుంది. మొత్తం భారతదేశంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ కూడా సంబంధించిన ధర్మపురిలో ఉంటాయి. ధర్మపురి 5000 సంవత్సరాల కింద పురాతనమైనటువంటి ఊరు. ఓకే. నరసింహస్వామి పెద్ద టెంపుల్ ఉంది. యమధర్మరాజు కూడా ఈ భారతదేశంలో ఎక్కడ లేరండి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరి అని అంటే యమధర్మరాజు విగ్రహం ఉంటుందా? ధర్మపురి యమధర్మరాజు విగ్రహం ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ధర్మపురిలో ఒక్కనే ఉంది. ధర్మపురిలో ఫేమస్ అండి. గోదావరి చాలా ఫేమస్ అండి. వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఓకే. టెంపుల్ అంటేనే ధర్మపురిలో చూసుకుంటే ఏ ఫెస్టివల్ అయినా కూడా చాలా బాగా జరుగుతుంది. నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కానీ, తర్వాత ముక్కోటి ఏకాదశి కానీ, కార్తీక పౌర్ణమి కానీ, మళ్ళీ ఇంకోటండి ధర్మపురి ఉన్నటువంటి కోనేరు ఈ ఇండియాలో అంత పెద్ద కోనేరు అసలు ఏ టెంపుల్లో కూడా లేదండి. బ్రహ్మ పుష్కరిణి కోనేరు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా రండి. ధర్మపురి టెంపుల్ దర్శనం చేపిస్తా, మంచిగా అకామిడేషన్ ఇప్పిస్తా, చాలా మంచిగా ఉంటుంది. దాన ధర్మాలు చేయకుండా కూడా ధర్మపురి వెళ్ళాలని చెప్పేసి గతంలో అంటారండి. ఓకే. ఎందుకంటే దక్షిణ కాశీ గోదావరి బాగుంటుంది. అందరు రావాలి. ధర్మపురి టెంపుల్ని ఇంకా కూడా మంచిగా ముందడుగు తీసుకెళ్ళాలి అందరం కలిసి. తప్పకుండానా. ఇప్పుడు ధర్మపురి ఎలక్షన్స్ పైన అంటే 28, 29లో జరిగేటటువంటి ఎలక్షన్ పైన మీ యొక్క ప్రణాళికలు అసలు ఏ విధంగా సిద్ధం చేస్తారు? ఖచ్చితంగా గెలుస్తానంటుర్రు. మరి దానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఒక్కటండి, ప్రజల్ని నమ్ముకొని ప్రజల కోసం మనము ఓట్లేసి వేయలేదని చెప్పకుండా ప్రజల కోసం పని చేసుకుంటా పోతే ఆటోమేటిక్‌గా వాళ్ళే తీర్పిస్తారండి. ఓకే. ప్రణాళిక అంటే ఏముంటదండి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో ప్లానింగ్ చేసుకుంటాం. ఇంతకుముందు ఇప్పుడున్నది కాబట్టి ప్రజల కోసం ప్రతి సమస్య పైన కొట్లాడుతున్నా. ఇంకా కూడా కొట్లాడతా. ప్రతి సమస్యను ధర్మపురి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి సమస్య పైన కొట్లాడి, డ్రైనేజ్ సిస్టమ్ గానీ, రోడ్స్ గానీ, అదేవిధంగా చూసుకుంటే వాటర్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా కూడా చూసుకొని ముందడుగెళ్తాం. ప్రజలే ఆశీర్వదిస్తారండి. ఎందుకంటే కొట్లాడే నాయకుడు కావాలని చెప్పేసి అనుకుంటారు కదండీ. ప్రతిపక్షము ఇప్పుడు ఇంత బలంగా ఉంది ఇక్కడ. మాది కొట్లాడే వ్యక్తికి ఒకసారి అధికారం ఇచ్చి చూద్దామని చెప్పేసి ప్రజలు 100% ఇస్తారు. నేను లోకలోని కాబట్టి అందరికి కూడా అయిపోయింది. గోదావరి కన్నులను మాత్రం ఈసారి ఇంటికి పంపించేడు గ్యారంటీ. ప్రజలందరూ కూడా లోకలోడు కావాలి, స్థానికుడు కావాలి, మనవాడు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కావాలనుకుంటారు. గోదావరి కనుమలకు మాత్రం ఈ ఎలక్షన్‌లో మాత్రం వాళ్ళని ఇంటికి పంపించాడు కంపల్సరీ గ్యారంటీ. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి? మన ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఎలాంటి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో? ఒక్కటండి, ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికి కూడా అవును. ఒక్క రూపాయి పని లేదు ధర్మపురి కాన్స్టిట్యున్సీలో. ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో చేసినటువంటి రోడ్లను కూడా ఇప్పుడు ఇంకా పూర్తి కూడా చేయలేకపోతుర్రు. పేరుకి చెప్పడానికి సంక్షేమ పథకాలు అంటుర్రు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. ఎలాంటి అభివృద్ధి లేదు అసలు చెప్తే ధర్మపురిలో అసలు. అభివృద్ధి అనేది లేదండి. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది లేదు. టెంపుల్ ఉంది. టెంపుల్‌కి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు 2027లో పుష్కరాలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ కేటాయించలేదు. సంక్షేమ ఫలాల పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇస్తుర్రు తప్ప నిరుపేదలకు ఒక్క పేదవాళ్ళకు కూడా ఇలా సంక్షేమ పథకాలు అంతలేవు.
ధర్మపురి కాన్స్టిట్యున్సీలో. అంటే ఇందిరమ్మ ఇల్లు ప్రతి విలేజ్ లో ఇస్తున్నామని చెప్తున్నారు కదా, అది రావట్లేదా మన కాన్స్టిట్యూషన్? ముఖ్యంగా గవర్నమెంట్‌కి అసలు వాళ్ళకు ఏ రకంగా ప్రణాళిక ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకు, మరి వాళ్ళు నెలకు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి గవర్నమెంటో లేదో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు తెలివున్న గవర్నమెంటా, వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఏం చేయాలండి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో? ఫస్ట్ జాగలేని పేదవాళ్ళు ఎవరున్నారో దాన్ని గుర్తించి ఫస్ట్ వాళ్ళకి ఇల్లు కట్టియాల. కానీ డబ్బులున్నోనికే ఇందిరమ్మ పథకం 5,00,000 స్కీమ్ ఇవ్వడము, డబ్బులున్నోడే కట్టుకుంటుండు, కార్యకర్తలు కట్టుకుంటారు వాళ్ళు తప్ప పేదలకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ధర్మపురి. చిన్న ఎగ్జాంపుల్. ఎస్సీల దగ్గర డబ్బులు స్టార్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని కట్టుకునేంత దమ్ముంటదా అండి ఎవరి దగ్గరైనా పేదవాళ్ళకిస్తే? ఫస్ట్ ఒక రూ. 1,00,000 ఇచ్చిన తర్వాత కట్టుకునేటట్టు స్టార్ట్ చేసుకుంటే బావుంటది తప్ప, మీరు కట్టినాక ఇస్తామంటే వాళ్ళ దగ్గర ఉండయి గానీ తినడానికే చాలా ఇబ్బందండి గ్రామాలల్ల. అలాంటి సిట్యుయేషన్ ఉంది. ఓకే. ఇంకోటి, లేని వానికి ఇవ్వాలి. జాగ లేని వానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి, జాగ ఇప్పించి కట్టిస్తే గవర్నమెంట్ న్యాయం చేసింది తప్ప, ఉన్నోనికి డబ్బులు పెట్టి వాడిని ఉన్నోళ్ళని కోటీశ్వరులను చేసే విధంగా చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో, ఫ్రీ బస్ మహిళలది, ఈ ఉచిత కరెంటుది, దానిపైన మీ అభిప్రాయం? అసలు గవర్నమెంట్ నడవాలంటే ఇది దేనితో నడుస్తదండి? ప్రజలు కట్టే ట్యాక్సులతోనే గవర్నమెంట్ నడుస్తది. ఒకటి. గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తదండి? బస్సు గాని, రవాణా వ్యవస్థ గాని, అదే విధంగా తీసుకుంటే కరెంటు. ప్రతి ఒక్కటి ఈ మధ్యలో కట్టేది కరెంట్ బిల్ ఒక్కటే కడుతురండి. గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వచ్చేటువంటి కరెంట్ నుండి బస్సుని ఫ్రీగా ఇచ్చినంక గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తదండి? గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వచ్చేది ఈ 2 నుంచి. ఓకే. ఇల్లు ట్యాక్స్ కడతారండి ఎవరన్నా? అవుట్ ట్యాక్స్ మనకి ఏమైనా పని ఉంటే గిట్ట, ఆ పని ఉన్నప్పుడు మాత్రం ఇల్లు ట్యాక్స్ కడతారు తప్ప, రెగ్యులర్‌గా తెలంగాణ ప్రాంతంలో ఇల్లు ట్యాక్స్ కడతారండి ఎవరు? మరి గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తదండి? ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే గిట్ట పేద ప్రజలకు రేటు తగ్గించాడు తప్ప, ఉచితం పెడితే గిట్ట గవర్నమెంట్ నడవది. రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతది. అంటే తెలంగాణ ప్రజలను సోమరిపోతులను చేయడానికే ఇయన్నీ ఉచిత పథకాలు పెడుతుర్రని అనొచ్చా? 100కి 100% అండి. గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు పని చేయాలని జెప్పాల. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు అనేటోడు, అది ఆడ గాని, మగ గాని, ఎవరైనా గాని పని జెయ్యాలే. పని కనిపించాలి. ఉపాధి కల్పించాలి. పని జేయమని జెప్పాలి తప్ప, ఇంట్లో కూర్చొని తిని పండుకోవడానికి జన్మ గాదండి. పని జేయాలి. ఎవరైనా పని జేయాలి. ఆ విధంగా జెప్పాలి తప్ప, నేను ఉచిత పథకాలు ఇస్తా మీరు ఇంట్లో కూర్చొని తినుర్రి, సోమరిపోతులు గారంటే రాష్ట్రం మొత్తం దివాలా తీస్తది. ఇయాల గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతంలో 50% ప్రజలు పని జేస్తలేరండి. ఉచిత బియ్యం సన్న బియ్యం ఫ్రీ ఇయ్యబడతది. 500కి సిలిండర్ అని సిలిండర్ మీద సబ్సిడీ ఇయ్యబడతది. కరెంట్ ఫ్రీ ఇయ్యబడతది. బస్ ఫ్రీ ఇయ్యబడతది. ప్రజలకి ఏం పని చేస్తారండి ఇగ? అంటే మోటుగా చెప్తే ఒకటుందండి. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనాలి, పిల్లలు గాని ఉండాలి అంతే తప్ప మొత్తం గవర్నమెంట్ చేసుకుంటది అనేటట్టుంది ఇంకా. అన్ని గవర్నమెంట్ ఇచ్చినాక ఈ మనిషి ఎందుకండి? మనిషి జీవితం ఎందుకండి? మనిషికైతే ఏదో పని చెప్పాలా గదా! పని చేయాలి గదా! పని చేయంది మరి మానవ జీవితం ఎందుకు? ఏదైనా గూడా గవర్నమెంటు ప్రజలకు రేట్లు తగ్గించాలి తప్ప ఫ్రీ అనేది పెట్టొద్దు. ఫ్రీ పెడితే ఒక్కటే అండి. ఒక పింఛన్లు పెట్టండి. పింఛన్లు తప్ప మిగతా అన్నీ తీసేయాలి. పింఛన్లు ఎందుకు పెట్టాలంటే, భర్త చచ్చిపోయినటువంటి ఆడబిడ్డకు ఇంత పిల్లలుంటారు. ఆమె ఒంటరిగా బతకలేదు కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి ఆడబిడ్డకు పింఛన్ ఇయ్యండి. ముసలోళ్ళకు కొడుకులు ఎంత సంపాదించినా సాలీసాలని బతుకులతోని చాలా మంది అనేకమైనటువంటి ఇబ్బందులతోని ఉంటారు. వాళ్ళు పుట్టిన పిల్లలతోని వాళ్ళ చాలక. అట్లాంటి ఒక ముసలోళ్ళకు, అలా మందులకు, వీటకు వాళ్ళ తిండి ఖర్చుల మందం పింఛన్ ఇయ్యండి, భరోసాగా బతుకుతుర్రు. ఒంటరి మహిళలకు భర్తను వదిలేసినటువంటి ఒంటరి మహిళలకు, విడాకులు ఇచ్చినటువంటి మహిళలకు ఒంటరి మహిళ పింఛన్ ఇయ్యండి. వాళ్ళు బతుకుతారు. అదే విధంగా చూసుకోండి, హ్యాండిక్యాప్డ్‌లకు పింఛన్ ఇస్తుర్రు. ఆ విధంగా ఇయ్యండి తప్ప, వీళ్ళకి పెంచండి తప్ప, ఈ అన్ని కాళ్ళు చేతులు మంచిగుండి, అన్ని మంచిగుండి అందరికి అందరికి సంక్షేమ పథకాలు ఇస్తుర్రు. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో కూడా ఒక్కళ్ళకి కూడా పేదోళ్ళకు, నిజమైనటువంటి పేదలకు అందట్లేదు. మళ్ళా డబ్బులున్నోడు, రాజకీయ పలుకుబడి ఉన్నోడు, వాడు మాత్రం డెవలప్ అవుతుర్రు తప్ప, నిరుపేదలకు మాత్రము న్యాయం జరగట్లేదు ఈ రాష్ట్రంలో. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సరిగా కల్పించట్లేదని చెప్పొచ్చా? అంటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఉన్నోళ్ళందరికీ జాబ్‌లు ఇవ్వలేరండి. అసలు నేను ఒక మాట చెప్తున్నానండి. అసలు గవర్నమెంట్ జాబే వేస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ రంగంలో లక్షల జీతాలున్నాయండి. సాఫ్ట్‌వేర్ రంగంలలో లక్షల జీతాలున్నాయి ఇయాల. యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణకొచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి తెలంగాణ బతుకుతుర్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైందండి? అంటే ఇప్పుడు వాడు బయట రాష్ట్రం నుంచి వచ్చినోడు మనిషే, మనం మనిషే. దేవుడు అన్ని వానికి ఎత్తిచ్చినా మనకు కూడా అన్ని ఇచ్చిండు.
మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏమవుతుందండి, మనం ఎప్పుడు చూడు ఖాళీగా ఉందామా, ఏం చేద్దామా, వాడిని కామెంట్ చేద్దాం అన్నది తప్ప కష్టపడి పని చేద్దాం, మనం కూడా ముందటికెళ్దాం అన్న సంకల్పం లేదు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మొత్తం హర్యానా అక్కడి నుంచి హిమాచల్, సిక్కిం నుంచి వచ్చి కూడా ఇక్కడ పని చేసుకుంటారు. ఇక్కడ మరి ఇక్కడోళ్ళు ఏమైందండి? ఉద్యోగాలు చాలా ఉన్నాయండి హైదరాబాద్‌ల. కొన్ని లక్షల ఉద్యోగాలున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం వద్దు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఏం లేదు బెనిఫిట్స్. ప్రైవేట్ రంగంలో లక్షల లక్షల జీతాలున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవాడి జీతాలు మంచిగున్నాయి. ప్రైవేట్ రంగంలోకెళ్తే చాలా బాగుంటది. లైఫ్ కూడా చాలా గోల్డెన్‌గా ఉంటది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అంటే కేసీఆర్ పెట్టినటువంటి పథకాన్నే పేరు మార్చి రైతు బంధుని రైతు భరోసాగా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని సరిగా అమలు చేస్తుందని చెప్పొచ్చా? చేయట్లేదండి. మొన్న చూస్తే ఎకరానికి పైసలేసిర్రు. అవును. ఇలా గుర్తుపెట్టుకోండి, రైతుల కోసం సరే నిజమైనటువంటి రైతుల కోసము రైతు భరోసా ఇస్తే బెనిఫిట్ అండి. పాలకిచ్చేటువంటి పొలాలకు పంట పొలాలు ఉంటాయండి. వాడు పాలకిస్తాడు. పాపము కష్టపడి ఏమంటారు కోరికిచ్చి అంటారు. మీరేమంటారు? హ్మ్. వాళ్ళేమో పంట ఏసేవాళ్ళేమో వేరే వాళ్ళుంటరు. అసలు పంట ఏసేవానికి ఇయ్యాలి గదండీ భరోసా కింద. ఓనర్‌కేమో డబ్బులు పడతాయి. అటు వాళ్ళ దగ్గర నుంచి పైసలు పండించే రైతుల దగ్గర తీసుకుంటారు. ఇటు రైతు బంధు. ఈ రైతు బంధులో కూడా చాలా స్కామ్ ఉందండి. చాలా అంటే చాలా స్కామ్. 1000 ఎకరాలు ఉంటది. వాళ్ళకి కూడా రైతు బంధొస్తది. అయినటువంటి వాళ్ళకు నష్టమే గాండి. పంట భూమి జాగా లేనోడికి చాలా నష్టమే గాండి. పండించే రైతుకిస్తే బావుంటది. ఏదైనా గూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ గూడా ఇన్ని రోజులు కేసీఆర్ గవర్నమెంట్‌ల 500 ఎకరాలు, 600 ఎకరాలు డబ్బులు తీసుకున్నోళ్ళు అందరూ గూడా ఇప్పుడు డబ్బులు రావట్లేదని జెప్పేసి వాళ్ళకి మనసున పడతలేదు. ఇబ్బందిగా అయిపోయింది ఆళ్ళకు. అంటే మరి రేపు 2029 ఎన్నికల్లో టీఆర్ఎస్ వచ్చేటటువంటి అవకాశం ఉందా మరి? అదేం గాదండి. చూడాలి. అంటే రాజకీయ పరిణామాలు ఎక్కడికి మారుతున్నాయో, ఎప్పుడెప్పుడు మారుతదో తెలవదు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది 100కి 100% నిజం. ప్రజలైతే చాలా మంది సఫర్ అయితున్నారు. బిజినెస్‌లు డల్ అయిపోయినాయి. మార్కెట్ లేదు. అసలు గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందని జెప్పేసి అన్నాడు. ఒక్కటి గవర్నమెంట్ చెప్తున్నా, సంక్షేమ పథకాలు ఇస్తే ఈ విధంగానే ఉంటది. పనెవ్వడు ఇయ్యడు. ట్రాన్సాక్షన్ జరిగాయి. బిజినెస్ నడవదు. డెవలప్‌మెంట్స్ అనేది ఉండదు. ఎప్పుడు గూడా పని చేపియాలి. పని చేస్తేనే ట్రాన్సాక్షన్ రొటేషన్ అయితేనే గవర్నమెంట్ ముందుకెళ్తది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్‌లో ఏమన్నాడు? మన కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే దానిపైన మీ అభిప్రాయం? మరి అది రేవంత్ రెడ్డి విఘ్నతకి వదిలేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు గిట్ట మరి మతం తీసుకుంటారో తెలవది. ఇలా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలలో ఉన్నారు అందులో. ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు, బీసీలున్నారు, మైనారిటీలున్నారు, అవును. సిక్కులున్నారు, జైన్లున్నారు, అందరున్నారు. ఓటు బ్యాంక్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా ఆ కొడంగల్‌లో గెలవడు. అంతకుముందే పట్నం మహేందర్ రెడ్డి ఒకసారి ఓడగొట్టిండు. ఆ దెబ్బ తగిలింది. మళ్ళా కూడా ఓడగొడతారు. సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు గౌరవప్రదమైనటువంటి భాష మాట్లాడాలి. గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడాల. ఏదో ఆచి చూసి మాట్లాడతామంటే మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీయే నష్టపోతది. మీ పార్టీ వాళ్ళు ఓడిపోతారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అన్న. ఇప్పుడు హజ్ యాత్ర అని ఉంది గదా! హజ్ యాత్రకు మొత్తం వాళ్ళని పంపించడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. అదే మరి ఒక అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు గావచ్చు, ఒక ఆంజనేయ స్వామి భక్తులకు గావచ్చు, శివమాల వేసుకున్న భక్తులకు గావచ్చు, వాళ్ళకి మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ అయితే కల్పిస్తలేదనేసి చాలా ఈ బీజేపీ ముఖ్యంగా బీజేపీ లీడర్లు, కార్యకర్తలైతే విమర్శలైతే చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి దానిపైన మీరేమంటారు? ఒక్కటండి చాలా మంచి క్వెషన్ ఇది. ఇలా భారతదేశం ఉందండి. భారతదేశంలో టెంపుల్స్ గాని, భారతదేశంలో ఉన్నటువంటి మసీదులకు గాని వెళ్తే గట్టా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి తప్ప, బయట దేశాలకెళ్తే టెంపుల్‌లకెళ్తే ఏ విధంగా చేస్తదండి? అది కరెక్ట్ కాదుగా అండి. సరే ఇంకొక విషయం. అదే హజ్ యాత్ర గాకుండా ఇప్పుడు ఎస్సీలకైతే ఏ విధంగా బయట దేశాలలో చదువుకునేటువంటి హక్కుందో చదివిపిస్తున్నారు. మైనారిటీల్లో గూడా చదివిపియండి ఆ విధంగా. చదువు కోసం ఖర్చు పెట్టండి యాత్రకు గాకుండా. చదువు కోసం కష్టపడితే పిల్లవాడు డెవలప్ అయితాడు. గొప్పోడైతాడు. అదే గాని ఈ డబ్బులు తీసుకపోయి వీళ్ళ కోసం ఖర్చు పెట్టేంత కరెక్ట్ గాదు. సరే ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్ ఉంటే గట్టా పేద ఎస్సీల కోసం పని చేయండి. ఇక్కడ రాష్ట్రంలో చాలా మంది తిండి తిప్పలు లేకుండా ఎస్సీలున్నారు చాలా మంది. అసలు మైనారిటీలున్నారు. ఆ మైనారిటీల కోసము ఖర్చు పెట్టుర్రి. యాత్రల కోసం ఖర్చు పెడితే ఎవరికి బెనిఫిట్? దేనికి ఫాయిదా? దేనివల్ల ఉపయోగం ఉందండి అది? దేవుని మొక్కటం ఉంటే డబ్బులు పెట్టుకొని సొంతంగా వ్యక్తిగతంగా ఎళ్ళొచ్చు.
కానీ ఈ విధంగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించడం ఇది కరెక్ట్ కాదు. చదువు కోసం ఖర్చు పెట్టండి. ఇండ్లు లేకుండా అనేక మంది ముస్లింలు, వేల మంది ముస్లింలు రోడ్ల మీద చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నటువంటి ముస్లింలకు డెవలప్ చేయండి. ఆ విధంగా పెట్టాలి తప్ప ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఈ ప్రయత్నాలు మొత్తం మైనారిటీ ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికే అనేసి బీజేపీ పార్టీ వాళ్ళైతే విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? వాస్తవం అండి. మైనారిటీ ఓట్ల కోసమే వాళ్ళకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించడం గాని, అన్ని విధాలుగా చెప్పడం గాని అంటున్నాడు గదా! ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని. ఉమ్. ఆ విధంగా ఓటు రాజకీయాల కోసం చేస్తారు ఎన్నైనా. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ అది ఏ మతం గాని, ఏ కులం గాని, ఏదైనా గాని ప్రతి దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ గూడా సమానమే. అది ఏ మతం గాని, ఏ కులం గాని. ఆ విధంగా చూడాలి తప్ప వీళ్ళు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చూస్తే గట రాబోయే రోజుల్లో ఇబ్బంది అయ్యే పరిస్థితులు మాత్రం ఏర్పడతాయి. అయితే ప్రస్తుతం హల్చల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈ బండి సంజయ్ కొడుకు ఇష్యూ అయితే పెద్ద మ్యాటర్ అయితే అవుతుంది. ఏది ఫోక్సో కేసు కూడా తన పైన పెట్టినట్టు సమాచారం. మరి దానిపైన మీరేమంటారు? ఒక్కటండి, అది చేసిండో చేయలేదో అని నిజం అనేది పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు. చేస్తే గిట్ట సాధారణ వ్యక్తులకు ఏ విధంగా శిక్షలుంటాయో బండి సంజయ్ గారికి కూడా అదే, వాళ్ళ కొడుకు కూడా అదే శిక్షలుంటాయి. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని లేదు. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వాడు ఎవరైనా కూడా శిక్షకు అర్హులే. శిక్ష పడడం గ్యారంటీ. ఆ విషయంలో మనము ఇయాల వ్యక్తిగతంగా మనం చేసినో చేయలేదని చెప్పేసి కోర్టులని, పోలీసు వాళ్ళు నిర్ధారణ చేస్తారండి. చేసిన తర్వాత అప్పుడు ఫర్దర్‌గా ఇప్పుడు ఆయన కొడుకు వల్ల ఆయన ఇమేజ్‌కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? 29 ఎలక్షన్‌లో ఈ ప్రభావం అనేది ఉండబోతుందా? 100% ఉంటదండి. ఎందుకంటే ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఈ విధంగా చేసిండంటే ఎవరికైనా ఇమేజ్ డ్యామేజే కదండీ. ఎందుకంటే మనం ప్రజలకు రిప్రజెంట్, ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకులం. ప్రజలకు మనం మంచి చేసే నాయకులం ఇయాల ఈ విధంగా చేస్తున్నాం వాళ్ళ పిల్లలంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతది. ఎందుకంటే బండి సంజయ్ గారి కోసమే ఆయన రాజకీయ ఎదుగుదలను ఎదుగుతుండనే ఉద్దేశంతోనే ఇది కుట్ర కోణం అని చెప్పేసి అనుకుంటున్నా. ఒక సామాజిక న్యాయం అనే ఉద్దేశంతోని సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తెస్తా అనేసి చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 23 ఎలక్షన్‌లో బీభత్సంగా పోరాడిండు. కేసీఆర్‌ని గద్దె దించడమే తన ధ్యేయంగా, లక్ష్యంగా ముందుకెళ్ళిన అతను నేడు కట్టప్ప పాత్ర పోషించి ఈ టీఆర్ఎస్‌లోనే జాయిన్ అయ్యిండు. మరి దానికి ఏమంటారు మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాత్రము ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు. రాంగ్ స్టెప్ ఏసిండండి. ఇయాల గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పెద్ద పార్టీలకే అభ్యర్థులు దొరకని పరిస్థితి. అలాంటి టైంలో గూడా ప్రవీణ్ కుమార్ సార్ పార్టీలో ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి ఒక నియోజకవర్గం నుంచి మినిమమ్ ఇద్దరు, ముగ్గురు ఉన్నారండి క్యాండిడేట్‌లు. ఒక మంచి హూపొచ్చిందండి. హైపొచ్చింది. ఇలా అయితే మన విజయ్ గారికైతే ఏ విధంగా వచ్చిందో, అవును. సరే గెలుపోటములు పక్కన పెడితే సెకండరీ విషయం అండి. 119 మంది అభ్యర్థులు నిలబడడము, మంచి పేరు రావడము. ఇయాల ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ గాకుండా సరే బీఎస్పీలో ఎన్ని ఇబ్బంది జరిగింది ఏమైనా, బయటికొచ్చి పార్టీ పెట్టి హ్మ్. స్ట్రాంగ్. సక్సెస్ అయ్యి ఉంటే, స్ట్రాంగ్ ఉంటే ఇలా ఎంత లీడర్ అయితుండండి. ఓకే. ఇలా టీఆర్ఎస్ బేనమోట్లో ఉన్న ఇమేజ్ మొత్తం పోయింది. ఇలా ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనిషి అనేది మన చిన్నపాటి నిర్ణయం తీసుకునే కాడనే మొత్తం తారుమారైపోతది. ప్రవీణ్ కుమార్ సార్ అంటే సీఎం ప్రవీణ్ కుమార్ అన్నారు అప్పుడు. ఇయాల టీఆర్ఎస్ పార్టీలో గనుక ఏముందండి పరిస్థితి ప్రవీణ్ కుమార్ గారిది? గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఏం లేదండి. అసలు మాట్లాడితే స్వేచ్ఛ కూడా ఉండది వేరే వాళ్ళ పార్టీలో పోతే. ఇయాల ప్రవీణ్ కుమార్ గారు అదే పార్టీ పెట్టి సొంతంగా పార్టీ పెట్టి సక్సెస్‌ఫుల్‌గా నిర్ణయం తీసుకుంటే ఎంత బావుంటుండే. ఆయన ఇమేజ్‌ని ఆయన డ్యామేజ్ చేసుకున్నాడు. ఏంది స్వేర్ హౌస్ గాని, తర్వాత వేలాది మందండి ప్రవీణ్ కుమార్ సార్‌కి అభిమానులు. గురుకులం స్కూల్ డెవలప్ అయిందంటే ఆయన పేరే గుర్తొస్తది. ఎంప్లాయీగా అంతే. ఉన్నప్పుడు డెవలప్ చేసిండు. మంచి డెవలప్ చేసిండు. చాలా మందిని గొప్పోళ్ళని చేసిండు. ఓకే. కానీ రాజకీయంగా మాత్రము ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ గురుకులంలో సక్సెస్ అయిండో, హ్మ్. కానీ రాజకీయంలో మాత్రం నిర్ణయం తీసుకొని చాలా ఫెయిల్ అయిపోయిండు. బీఎస్పీలో ఉన్నప్పుడు సక్సెస్ రేట్ ఉన్నాడు. 100% రేట్లు ఉన్నాడు. ముఖ్యమంత్రికి కూడా విలువ లేదండి. అంత వాల్యూ ప్రవీణ్ కుమార్ గారికొచ్చింది. అలాంటిది వేరే వాళ్ళ పార్టీలోకి పోయి ఇలా మొత్తం ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి, అందరు ఎమ్మెల్యేల పాటు సీఎం క్యాండిడేట్ మీరు. అందరు ఎమ్మెల్యేల క్యాండిడేట్‌లతోని పాటు మీరు ప్రవీణ్ కుమార్ గారు. అంతే తప్ప ఏం లేదు గాండి. ఆ విధంగా ఇప్పుడు ఏదైనా కూడా ఒక మనిషి నిర్ణయం తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ నిర్ణయం ఆలోచించి, ఆచితూచి తీసుకుంటేనే ముందడుకెళ్తారు తప్ప, ఇలా ఏదో అని చెప్పేసి ఈ విధంగా అయిపోతది. ఓకే. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. ఓకే. చూశారు గదా! మైపాల్ అన్న విశ్లేషణ.
ఆ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మీ యొక్క కామెంట్‌ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అన్న చెప్పినటువంటి విషయాల మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా తప్పకుండా కామెంట్‌లో పెట్టండి. ఖచ్చితంగా మీ కామెంట్‌ను పరిగణలోకి తీసుకుంటాం. మేము అన్నకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే మహిపాల్ అన్న ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా అంటున్నాడు. మరి అన్నకు ఖచ్చితంగా మనం అందరం కూడా సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి. ఆర్ఎల్ఆర్ టాపిక్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్.